బంగారం ధర ఆకాశాన్నంటింది. ఆ వ్యాపారంలో సూర్యవర్ధన్ ఎవరూ ఎదుర్కోలేనంత ఎత్తుకెదిగాడు. వ్యాపారాన్ని భద్రంగా కాపాడుకోవడానికి 5 పార్ట్నర్స్ ని మూల స్తంభాలుగా ఎంచుకున్నాడు. భార్గవ్, ఆ తర్వాత అతని కొడుకు కమల్ కేజీఎఫ్ లో ఎక్స్ట్రాక్ట్ అయ్యే రా మెటీరియల్ ని వాట్ లో బంగారంగా మలిచేవాడు. అక్కడ తయారైన బంగారాన్ని బెంగళూరుకు తీసుకొచ్చి అన్ని చోట్లకి పంపిణీ చేసే బాధ్యత రాజేంద్ర దేశాయిది. ఆండ్రూస్ పశ్చిమ తీరం అతని కంట్రోల్లో ఉండేది. గురు పాండ్యన్ నేషనల్ పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వడానికి అతనికి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వాన్నే తన చేతిలో పెట్టుకున్నాడు సూర్యవర్ధన్. సూర్యవర్ధన్కున్న అతి పెద్ద బలం అతని తమ్ముడు అధీరా. అతని సామర్థ్యంతో కట్టిన ఈ కోటకి సూర్యవర్ధన్ కొడుకు గరుడ చేయి తోడైంది. వారిద్దరి సారథ్యంలో కేజీఎఫ్ ఎవ్వరూ ఊహించలేనంత భద్రతలో ఉంది. అయితే ఒకరోజు సూర్యవర్ధన్ పడిపోయాడు. వర్ధన్ని చూసి అతని చేతి కింద పనిచేస్తున్న ఒక్కరికి కేజీఎఫ్ మీద ఆశ పుట్టుకొచ్చింది. మొట్టమొదటిసారి కేజీఎఫ్ లో వ్యతిరేక నినాదాలు వినిపించాయి. అదే సమయంలో బంగారం ధర పెరిగినందువల్ల దురాశ ఎక్కువై ఇనాయత్ ఖలీల్ కి ముంబైలో ఎంటర్ అవడానికి ఇది సరైన సమయం అనిపించింది. షెట్టీతో పోటీగా ఉన్న దిలావర్ తో ఇనాయత్ ఖలీల్ చేయగలిపి ముంబైలో ఉన్న నాగ్పడే పోర్టుకి బంగారాన్ని పంపించాడు. ఆ బంగారం చేరకముందే ముంబైని కంట్రోల్లో పెట్టుకోవడానికి దిలావర్ బయలుదేరాడు. హై అలర్ట్. దిలావర్ బాంబేని ఇంకేం కంట్రోల్లో ఉంచుకుంటాడు. అతనికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. लेकिन रॉकी रुक जाओ सलीम भाई, वो अभी तक नहीं मिला. रॉकी मिलने के बाद बताऊंगा, आप रुक जाइए. वो मिला क्या? वो अभी तक नहीं मिला. बता रॉकी किधर है? लेकिन बाकी सबको अंदर डाल दिया. क्या फायदा? पहले उसको पकड़ो, जाओ. ढूंढे उसको అన్ని చోట్ల వెతకండి. మా నాన్న చెప్తుండేవాడు వీడి గురించి. బేటా తుఫాన్ కి ఎప్పుడు ఎదురెళ్ళొద్దని. జరే ఆ బాబా కా బోల్, నీ కొడుకు తుఫాన్ కు లట్కా దియా. రక్తపు వాసనకి కిరాణా చేపలన్నీ ఒకే చోటుకి చేరాయి. 15 సంవత్సరాలుగా నీ వల్ల కాని పని నీ కొడుకు ఒక్క రోజులో చేసి చూపించాడు. అయితే ఆ చేపలకు తెలియలేదు ఓ రక్తం వాటిని వేటాడే తిమింగళందని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వాడు ఎక్కడున్నాడు? వేలాడదీశారు. హ్యాపీ బర్త్డే. వాడు కాదు, నా కొడుకు ఎక్కడున్నాడు? నీ కొడుకు వాడి ముందే ఉన్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. तूफान को लटकाते नहीं.